హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సీజన్ వచ్చేసింది కదా, ఇప్పుడిప్పుడే లేత మామిడికాయలన్నీ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. సో ఆ మామిడికాయల్ని ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా ఇట్లా పచ్చడి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఈజీగా తినేయచ్చు. రైస్లోకి, పెరుగులోకి నంచుకుని తినడానికి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టేసుకుందాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి, 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. ఈ మెంతిపిండి, ఆవపిండి ఇంట్లో చేసిందేనండి, ఏం లేదండి. మెంతుల్ని, ఆవాల్ని దోరగా ఫ్రై చేసుకుని వాటిని పొడి చేసుకుని వేసుకోవాలి. ఈ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. వేరుశనగ నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువను వేసి తాలింపుని లైట్గా దూరగా ఫ్రై చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా బాగా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ ఆయిల్ని పచ్చడిలోకి మిక్స్ చేసుకోవాలి. నూనెని పచ్చడిలోకి వేసేసిన తర్వాత అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేసేయండి. అప్పుడు ఈ ముక్కలకి ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టి నూనె కొంచెం పైకి తేలుతుందన్నమాట. సో 1 డే తర్వాత పచ్చడి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడిని జాడీలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 మంత్ పైనే మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. బయట మాత్రం వదిలేసేయద్దండి, ఎందుకంటే ఇవి లేత మామిడికాయలు కదా, సో చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎవరైనా కూడా ఈజీగా చేయగలిగే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్ టేస్టీ పచ్చడి రెడీ చేసేయచ్చు. ఈ పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.